మాల్స్ ఇలా కొన్నింటిని నిర్మించేలా చేశారు. అంటే కార్పొరేట్లను ఇన్వాల్వ్ చేశారు. అలాగే మైక్రోసాఫ్ట్ ఇక్కడికి వచ్చింది, ఒక ఐఎస్బి నిర్మాణం జరిగింది. హైటెక్ సిటీకి కావాల్సిన హ్యూమన్ రిసోర్సెస్ కోసం ఇంజనీరింగ్ కాలేజెస్కి పర్మిషన్స్ ఇచ్చారు. ఓవరాల్గా సైబరాబాద్ క్రియేట్ అయిపోయింది. అచ్చం అలాగే పురుడు పోసుకుంటోంది ఇప్పుడు మన ఫ్యూచర్ సిటీ. ముందుగా స్కిల్ యూనివర్సిటీ రాబోతోంది. ఆనంద్ మహీంద్రా అంతటి వ్యక్తిని స్కిల్ యూనివర్సిటీ చైర్మన్గా చేశారు. ఆ తర్వాత ఏఐ సిటీకి ప్లాన్ చేశారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ని ఫ్యూచర్ సిటీలో కట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. అంటే ఒక ఈకో సిస్టమ్ని డెవలప్ చేస్తున్నారన్నమాట. న్యూయార్క్ నగరానికంటే అధునాతమైన నగరాన్ని ఇక్కడ నిర్మించి చూపిస్తాం. ఫ్యూచర్ సిటీ రాబోతోందట అని మాట్లాడుకోవడమే తప్ప ప్రభుత్వ ప్రణాళిక ఎలా ఉండబోతోందో చాలా మందికి తెలియదు. ఇప్పటి వరకు వెస్ట్ హైదరాబాద్, ఈస్ట్ హైదరాబాద్ డెవలప్మెంట్ గురించే మాట్లాడారంతా. ఇకపై సౌత్ హైదరాబాద్ గురించి మాట్లాడబోతున్నారు. హైదరాబాద్కి దక్షిణం వైపున సృష్టించబోతున్న సిటీని